అందరికీ నమస్కారం అండి. ఇది పాతకాలం నాటి వంటకం. ఇప్పటికీ ఊర్లో పెడతా ఉంటారండి. ముందుగా బియ్యం తీసుకునండి, ఏ బియ్యం అయినా పర్వాలేదు, కడిగి ఆరబోసుకోవాలి. ఆరబోసుకుని అలాగే మిక్సీలో పెట్టుకునండి రవ్వ కింద చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక ఈ రవ్వని మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకునండి తడిపి ఒక ముద్ద కట్టేటట్టు చేసుకుని ప్రక్కన ఉంచుకోవాలండి ఒక 10 నిమిషాలు. తర్వాత ఒక గిన్నె తీసుకునండి వాసన కట్టి దానిపైన ఇదంతా మనం ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, రవ్వ అంతా అలా పరవాలన్నమాట. ఇది ఎంతో ఆరోగ్యకరమైన వంటకం అండి. ఇది పాతకాలంలో అంటే ఇప్పటికి కూడా ఈ పుష్పవతి అయిన పిల్లలకి, ఈ డెలివరీ అయిన వాళ్ళకి కంపల్సరీ ఇది పెడతారు. ఎందుకంటే ఇది తింటే నడుము నొప్పి ఉండదండి. డెలివరీ అయిన వాళ్ళకంటే కడుపులో ఉన్న మొత్తం అదంతా బయటకు వచ్చేస్తుందండి. ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం అనమాట. ఇది ఇప్పటికీ ఊర్లో పిల్లలు పుష్పవతి అయినప్పుడు కంపల్సరీ పెడతారనమాట ఈ వంటకం. ఇది తర్వాత తాటి బెల్లం అండి. మనము ఇది సూపర్ మార్కెట్లో ఉంటుంది. ఆ తాటి బెల్లం తెచ్చుకుని మనం అలా చెక్కుకోవాలి. తర్వాత ఇదిగోనండి ఉడికిందో లేదో అని ఇలాగ కొద్దిగా రవ్వ పట్టుకుని చూస్తే మెత్తగా ఉండాలన్నమాట. మీకు అది మెత్తగా లేదనుకోండి, కొద్దిగా నీళ్లు పైన చిలకరించి మళ్ళీ మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోద్ది. తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకునండి అది మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇది ఏంటంటే వేడిగానే తినాలన్నమాట. మనం ఎంత కావాలో అంత తీసుకునండి కొద్ది తాటి బెల్లం దానిపైన వేసి కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి కానండి, లేకపోతే పప్పు నూనె కానీ ఏదన్నా వేసుకుని ఆ వేడి మీదే మనం బాగా పిసకాలన్నమాట. పిసికి మనం ఇది ముద్దల కింద తినొచ్చండి, లేకపోతే పొడి కింద కూడా తినొచ్చు. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగంటే వాళ్ళకే కాకుండానండి, ఇప్పుడు మెన్సెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది చేసుకుని తిన్నారనుకోండి నడుము నొప్పి ఉండదు, ఎంతో రిలీఫ్ వస్తుంది అనమాట. ఇది చాలా పాతకాలం నాటి వంటకం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్. ఎలా ఉందో వంట ఒకసారి మీరు కూడా ట్రై చేసండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.